కోలీవుడ్ హీరో విశాల్ హీరోయిన్ సాయి ధన్సికల వివాహం వాయిదా పడినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్ లో వీరిద్దరూ తమ ప్రేమ విషయం బయటపెట్టి ఆగస్ట్ 29న వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్టు అనౌన్స్ చేశారు. రీసెంట్ గా వీరి పెళ్లి వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా ఈవెంట్ లో పెళ్లి గురించి మాట్లాడిన విశాల్ 9 ఏళ్లుగా నడిగర్ సంఘం భవనం కోసమే పెళ్లి చేసుకోలేదు. మా పెళ్లి ఆ భవనంలోనే జరుగుతుంది. ఆ భవంతి కోసం 9 ఏళ్లుగా ఎదురు చూసా. ఇంకో 2 నెలలు ఆగలేనా? నడిగర్ సంఘం భవనంలోనే జరిగే ఫస్ట్ మ్యారేజ్ నాదే. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే బుక్ చేసుకున్నా. ప్రస్తుతం ఆ భవంతి 3వ అంతస్తులో పెళ్లి మందిరాన్ని నిర్మిస్తున్నారు అంటే చెప్పుకొచ్చారు. దీంతో పెళ్లి వాయిదా పడుతోందా అనే ప్రచారం కూడా ఊపందుకుంది. అదే రోజు 2 గుడ్ న్యూస్లు విశాల్ చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఆగస్ట్ 29 తన బర్త్డే కాగా ఆ రోజు మ్యారేజ్ చేసుకోవాలని భావించారు. అయితే నడిగర్ సంఘం భవనంలోనే తను పెళ్లి చేసుకోవాలని భావించిన విశాల్ ఆ భవనం నిర్మాణం వరకు ఆగనున్నట్టు తెలుస్తోంది. ఆ రోజున నడిగర్ సంఘం భవనం ప్రారంభం గురించి, రెండోది తన పెళ్లి కొత్త డేట్ గురించి అనౌన్స్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలియాలంటే ఆగస్ట్ 29 వరకు వెయిట్ చేయాల్సిందే. విశాల్ కి గతంలో హీరోయిన్ అనీషాతో నిశ్చితార్థం జరిగింది. వీరు పెళ్లి పీటలు ఎక్కడానికి ముందే విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి హీరోయిన్ సాయి ధన్సికతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరి పెళ్లి అంశం అప్పటికే హాట్ టాపిక్ గా మారగా చెన్నైలో నిర్వహించిన ఓ ఈవెంట్ లో పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పెళ్లి తర్వాత కూడా ధన్సిక నటిస్తారని అప్పట్లో చెప్పారు. నడిగర్ సంఘం భవన నిర్మాణం ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. 2017లో ఈ భవన నిర్మాణం స్టార్ట్ చేసినప్పటికీ పలు కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. దీన్ని ఎలా అయినా కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అందుకే 9 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని, ఇంకో 2 నెలలు ఆగలేనా అంటూ కమెంట్ చేశారు. దీంతో త్వరలోనే ఆయన కల నెరవేరుతుంది. ఈ సంఘం భవనం కోసం విశాల్ తో పాటు ఆయన ఫ్యాన్స్, దక్షిణ భారత కళాకారుల సంఘం ఆర్టిస్టులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. విశాల్ రీసెంట్ గా మదగజరాజ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ప్రస్తుతం తుప్పరివాలన్ 2లో నటిస్తున్నారు. సాయి ధన్సిక, రజనీకాంత్ కబాలీ సినిమాలో కీలక పాత్ర పోషించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలానే తెలుగులో అంతిమ తీర్పు, షికారు, దక్షిణ మూవీస్ లో నటించారు.